హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో దీనిలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాంతోపాటు కొన్ని ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం నేను చాలా వర్క్ చేయడం జరిగింది. సో మీ నుంచి అయితే సపోర్ట్ ఉండాలి. సో ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఇది చాలా మందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కంపల్సరీ మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 130 డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మనం అందిస్తున్నాం. దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే మీకు టెస్ట్లు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మన యాప్లో ఉంటుంది. దాని ప్రకారం మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో టెక్స్ట్ రూపంలో దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్స్ను మొబైల్లో రాసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా రాసుకోవచ్చు. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. లాంచింగ్ డే సందర్భంగా ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేటువంటిది 349 ఉంది. సో త్వరలోనే దీన్ని 499 అయితే చేయబోతున్నాం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఈ 1 or 2 డేస్లో దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావచ్చు, అండ్ వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సు, ఇంకా ఇతర టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిగా మనం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో కొత్తగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేసినటువంటి వివిధ కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల మీద మనం ఫోకస్ చేద్దాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానం మనం స్టార్టింగ్లో చూద్దాం. తర్వాత ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా 6 గ్యారంటీస్లో వాళ్ళు ఏ పథకాలను అమలు చేశారు, అవి కాకుండా ఇంకొక 3 నుంచి 4 పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. సో వాటన్నిటి గురించి నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే, అంటే నేను ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని హ్యాండ్ రైటింగ్ చేత రాసి మనం ఎట్లయితే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం కదా, ఆ రకంగా పీడిఎఫ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి ఎక్కువ మంది ఎస్ అని కనుక కామెంట్ చేసి రెస్పాన్స్ కనుక ఇచ్చినట్లయితే నేను వితిన్ 1 వీక్లో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యాప్లో చాలా తక్కువ ప్రైస్లో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది కావాలనుకుంటే లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయండి. దాన్ని బట్టి మీకు నేను పీడిఎఫ్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో మొదటి ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానం కనుక చూసినట్లయితే మనకు రాష్ట్ర శాసనసభకు మనకు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చేసి 2023 నవంబర్ 30న జరగడం జరిగింది. సో వీటి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే మనకు డిసెంబర్ 3న రిలీజ్ చేశారు. సో మన తెలంగాణ ప్రభుత్వంతో పాటు సో దేశంలో మనకు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే రోజున రావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేశారు. సో మన తెలంగాణతో పాటు మిగతా 5 రాష్ట్రాలనే కదా, సో వాటికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల పేర్లేంటి, అండ్ అక్కడ ఏ ప్రభుత్వం అనేటువంటిది గెలిచింది, అండ్ నూతనంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ ముఖ్యమంత్రిగా అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం కనుక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దానిలో భాగంగా మనకు తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నికల దాంట్లో భాగంగా సో మనకు ఎన్నికల ఫలితాలు అనేటువంటి డిసెంబర్ 3న రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ తొలిసారిగా అధికారంలోకి రావడం జరిగిందనమాట. అంటే మనకు ఇప్పటి వరకు 3 శాసనసభలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే తొలి 2 అంటే ఫస్ట్ 2 టైమ్స్ మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది గెలవడం జరిగింది. సో తర్వాత మనకు ఫస్ట్ టైం ఇప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. సో మనకు రెండవ ముఖ్యమంత్రిగా, అంటే మొదటి ముఖ్యమంత్రిగా మనం సీఎం కేసీఆర్ గారిని చెప్తాం. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రిగా మనం రేవంత్ రెడ్డిని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ స్టాటిక్ అంశాలు. సో వీటిని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చి రెండవ ముఖ్యమంత్రిగా మనకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏ రోజు చేశాడు అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 7, 2023న సో ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవన్నీ మనకు క్రొనాలజీ ప్రకారం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవన్నీ అక్కడ యాడ్ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ అనేవి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీలైతే నేను క్వశ్చన్స్ కూడా చేస్తాను. ఇదే ప్రభుత్వ పథకాలకు సంబంధించి
క్వశ్చన్స్ కూడా చేస్తాను. సో దానికి సంబంధించి కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి చేయండి సార్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి వీటి మీద ఒక 20 క్వశ్చన్స్ కూడా మీకు ఎట్లా క్వశ్చన్ అడగవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ డేట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో అదే రోజున మనకు ఈ డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు మనకు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అదే కార్యక్రమం అంటే అదే స్టేజ్ మీకు వెళ్ళి 11 మంది అంటే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డితో పాటు అంటే మొత్తం 12 మంది. సో ఇక్కడ మనకు కొంత పాలిటీని కూడా లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 91వ రాజ్యాంగ సవరణ మనకి ఏం తెలుపుతుందంటే ఒక శాసనసభ కావచ్చు మన కేంద్రంలో కూడా సో ఆ మంత్రులకు సంబంధించినటువంటి క్యాబినెట్ అనేటువంటిది 15% మించకూడదు అని చెప్పేసి మనకు రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. సో ఈ 92వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. అంటే ఇక్కడ ఈ 15% అనేది ఎట్లుంటుంది మన కేంద్రంలో కనుక చూసినట్లయితే ప్రధానమంత్రితో కలుపుకొని మంత్రుడు అనమాట. సో ఇక్కడ రాష్ట్రాలలో అసెంబ్లీలో మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రితో కలుపుకొని అనమాట. సో ఇట్లా 15% మించకూడదు. సో లీస్ట్గా 12 మంది కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి మనకు ఈ 91వ రాజ్యాంగ సవరణలో ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఈ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తులు అంటే మనం రేవంత్తో కలుపుకుని అంటే ఇక్కడ 12 మంది అని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అందుకనే క్లారిటీ ఇస్తున్నాను, అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే టోటల్గా 12 మంది రేవంత్తో కలుపుకుంటే 12 మంది, రేవంత్ కాక 11 మంది ఆ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం అంతా మనకి ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడుతున్నటువంటి ఆ క్రమంలోనే మనకు ఆ వేదిక నుంచెల్లే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. సో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రగతి భవన్ పేరును చేంజ్ చేస్తూ సో దాని పేరు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా నామకరణం చేయడం జరిగింది అనమాట. అదే స్టేజ్ మీకు వెళ్ళి సో నేమ్ చేంజ్ చేశారు, ఇది గుర్తుంచుకోండి. అదే రోజున మనకేది ప్రమాణ స్వీకారం చేసినటువంటి డిసెంబర్ 7న మనకు అదే స్టేజ్ మీకు వెళ్ళి ఏదైతే ప్రగతి భవన్ పేరు ఉంది కదా ఆ పేరును మారుస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా మనకు మారుస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే వేదిక మీకు వెళ్ళి మనకు నూతనంగా 2 ఫైళ్ళ పైన మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సైన్ చేయడం జరిగింది. అంటే 2 ఫైళ్ళ పైన సంతకాలు చేశారు. సో అవి కూడా ఏంటనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే తొలి సంతకం దేనిపైన చేశారు, నెక్స్ట్ 2వ సంతకం దేనిపైన చేశారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మొదటి దానికి ఇక్కడ మనం చూసినట్లయితే 6 గ్యారంటీల ముసాయిదా. సో ఏదైతే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ వేదిక నుంచి వెళ్ళి 2 అంటే 2 ఫైళ్ళ పైన సంతకం చేశారు. సో దానిలో మనకి ఏంటంటే ఒకటి ఎన్నికల ప్రచారంలో పార్టీ హామీలు ఇచ్చిన ప్రకారం ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఏదైతే అభయహస్తం పేరిట చట్టం తేవడానికి ఉద్దేశించినటువంటి ముసాయిదా లేదా దాన్ని మనం డ్రాఫ్ట్ అంటాం, ఆ ఫైల్ పైన మనకు మొదటి సంతకం చేశాడు. సో 6 గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తంకు చట్టం పరిధిలోకి తీసుకురావడం కోసం ఒక సైన్ చేయడం జరిగింది. అది మనకు ఫస్ట్ సైన్ కింద గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది కనుక చూసినట్లయితే దివ్యాంగురాలైనటువంటి రజనికి ఉద్యోగం ఇవ్వడం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి ఒక హామీ అన్నమాట. సో మనకి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బోయిన్గూడ కమాన్ ప్రాంతానికి చెందినటువంటి దివ్యాంగురాలైనటువంటి ఈ రజనికి ఉద్యోగం ఇస్తూ సో కాంట్రాక్ట్ బేసిస్లో దాదాపు 50,000 వేతనంతో మనకు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థలో ఉద్యోగం ఇస్తూ సో 2వ ఫైల్ పైన మనకు సీఎం కేసీఆర్ గారు సంతకం చేయడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు డిసెంబర్ 7న జరిగినటువంటి కార్యక్రమాలు. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మనకు క్రొనాలజీ ప్రకారం అడిగినప్పుడు వీటన్నిటిని ఎక్కడ యాడ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే అంటే మనకు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు అంటే 2వ రోజునే మనకు ఈ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని మనకు ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు అని చెప్పేసి అడగవచ్చు. అంటే మరుసటి రోజు మనకు డిసెంబర్ 7 అంటే ఇది మనకు డిసెంబర్ 8వ తేదీ కిందకి వస్తుంది. ఓకేనా. సో ఈ రోజున మనకి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారను, దాన్నే మనం ప్రజావాణి కార్యక్రమం అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు అంతకుముందు ప్రజా దర్బార్గా ఉండేది. సో ఇది మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి యూపీఏ గవర్నమెంట్లో సీఎంగా ఉన్నప్పుడు అది ప్రజా దర్బార్గా ఉండేది అనమాట. సో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు పాటించలేదు. సో మళ్ళీ దాన్ని మనకు ప్రజావాణి కార్యక్రమంగా నామకరణం చేస్తూ సో ఈ కార్యక్రమాన్ని మనకు ప్రారంభించడం జరిగిందనమాట. సో దీనికి వేదిక ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్. మనం ఇంతకుముందు చూసాం కదా, దీని పేరు చేంజ్ చేశారు, ప్రగతి భవన్నే పేరు చేంజ్ చేయడం జరిగింది. ఈ పేరు చేసినటువంటి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనేది దీని యొక్క వేదిక. ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రజావాణి యొక్క వేదిక ఏందని చెప్పేసి అడగవచ్చు. సో ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఎక్కడంటే మనకు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో అంటే వీక్లీ 2 టైమ్స్ ప్రజల యొక్క సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి లేనటువంటి టైంలో మంత్రులు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పత్రాలను వాళ్ళు స్వీకరించి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇది మనకు నెక్స్ట్ డే జరిగినటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమం.
సో నెక్స్ట్ మనం డిసెంబర్ 9 నుంచి అయితే చూద్దాం. సో డిసెంబర్ 9 నుంచేలే మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వ పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో దీనిలో భాగంగా మనకు 6 గ్యారంటీస్కి సంబంధించినట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మీ అందరికీ గుర్తుండాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశాల్లో భాగంగా ఇది మీకు ఎప్పటికీ బ్రెయిన్లో ఉండాలి. సో మినిమం ఈ పోస్టర్ ఇక్కడ మనకు ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దీని మీకు వెళ్ళి మినిమం ఒక 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ రకంగా అడగవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం మనకు 6 గ్యారంటీస్, దీన్నే అభయాస్తం అని చెప్పేసి పిలుస్తారు. అంటే అభయాస్తంలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అయితే మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. సో దానిలో మనం ఇక్కడ చూసినట్లయితే గృహజ్యోతి అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ గ్యారంటీని మనం చూడవచ్చు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఏంటి 6 గ్యారంటీస్ అని చెప్తాను, తర్వాత వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ రైతు భరోసా. సో రైతు భరోసా కింద మనకు ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులకు, ఈ కౌలు రైతులకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు, దాంతోపాటుగా 500 రూపాయల బోనస్ పంటకు అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించారు. సో మనకి ఈ స్కీమ్ ఇప్పటివరకు ఇంకా అమలు చేయలేదు. సో మనకు అమలు చేసినటువంటి స్కీమ్స్ గురించి నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే అమలు చేయకుండా కూడా దీనిలో ఉన్నటువంటి ఈ అంశాలపైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 6 గ్యారంటీస్ అని చెప్పేసి ఉంటాయి, కానీ ఒక్కొక్క గ్యారంటీలో మనకు సబ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఆ సబ్ స్కీమ్స్ ఏంటి, ఒక గ్యారంటీ కింద ఉన్నటువంటి సబ్ స్కీమ్స్ ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో అందుకని మీరు ఈ పోస్టర్ని కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా వాటిని అక్కడ మీరు ఆన్సర్ చేయవచ్చు. సో దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ 3 కనబడుతున్నాయి, 3 కార్యక్రమాలు. ప్రతి ఏటా 15,000 అండ్ 12,000 వ్యవసాయ కూలీలకు అండ్ 500 బోనస్ అన్నమాట. ఈ 3 ఉన్నాయి. ఈ 3టికి సంబంధించి ఇంకా మనకు అమలు చేయలేదు, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ గ్యారంటీ కనుక చూసినట్లయితే చేయూత. సో చేయూతలో భాగంగా మనకు 4,000 రూపాయల నెలవారీ పెన్షన్ కావచ్చు, అండ్ అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అని చెప్పేసి ఇచ్చారు. సో దీనిలో మనకి ఈ 10 లక్షల ఆరోగ్య బీమా పెంపు అనేటువంటిది మనకు ఫస్ట్ డేనే అమలు చేశారు. దీనికి సంబంధించి మీకు అక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు అయితే దీన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ అమలు చేసినటువంటి స్కీమ్స్ గురించి నేను మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమున్నాయని చెప్తున్నాను అంతే. సో దీనిలో మనకి ఎన్ని ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. ఈ చేయూతలో భాగంగా మనకి 4,000 పెన్షన్ అనేటువంటిది ఇంకా అమలు చేయలేదు, దానికి సంబంధించి ఇంకా విధి విధానాలు మనకు రాలేదు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు, ఇది మనకు 4వ గ్యారంటీ కింద ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఏంటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. సో దీన్ని మనకు అమలు స్టార్ట్ చేయడం జరిగింది. నేను అక్కడ మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్. సో మహాలక్ష్మి స్కీమ్లో కూడా మనకు 3 కార్యక్రమాలు ఉన్నాయి, అంటే 3 సబ్ స్కీమ్స్ ఉన్నట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్సుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. సో ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది మనకు ఫస్ట్ డేనే స్టార్ట్ చేశారు. అండ్ 500 గ్యాస్ సిలిండర్ కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ స్టార్ట్ చేయనటువంటి పథకం ఏంటంటే ఈ 2,500కు నెలవారీగా మహిళలకు 2,500 అనేటువంటి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో దీనిలో మొత్తం మనకు 3 ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు 3 ఉన్నాయి. దీనిలో మనకు 2 అమలు చేశారు. ఆ 2 గురించి కూడా మనం చూద్దాం. ఇక నెక్స్ట్ యువ వికాసాన్ని కూడా మనకు మొత్తానికే స్టార్ట్ చేయలేదు. ఇక్కడ మొత్తానికే స్టార్ట్ చేయనటువంటి స్కీమ్ గ్యారంటీస్ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ రైతు భరోసా అనేది ఇంకా మనకు స్టార్ట్ చేయలేదు, అండ్ యువ వికాసం ఈ 2 స్టార్ట్ చేయలేదు. సో దీనిలో మనకు విద్యార్థులకు 5 లక్షల వరకు విద్యా భరోసా కల్పిస్తామని చెప్పారు. అండ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొస్తామని చెప్పారు. సో ఇవి మనకు 6 గ్యారంటీలకు సంబంధించిన పోస్టర్. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా 100% మనకు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా. దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఈ 6 గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అమలు చేసింది, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఎక్కడి నుంచి వాటిని స్టార్ట్ చేశారు, ఎవరు ప్రారంభించారు, ఏ డేట్న ప్రారంభించారు అనేది మనం 1 by 1 చూద్దాం. సో మొదట ఇక్కడ మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి పథకాల యొక్క వరుస క్రమం ఇచ్చాను. సో ఎందుకు ఇచ్చానంటే మనకు క్రోనాలజీ ప్రకారం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 6 ఇక్కడ ఉన్నటువంటి ఇవే కాకుండా ఇంకొక 3 నుంచి 4 పథకాలను కూడా స్టార్ట్ చేసింది. కాకపోతే అవి 6 గ్యారంటీలలో భాగంగా కాకుండా మనకేంటంటే ముఖ్యంగా మహిళా శక్తి అనేది కావచ్చు, అండ్ అమ్మ కోసం అనేటువంటిది కావచ్చు, టీ సేఫ్ కావచ్చు, అదేవిధంగా గిగ్ వర్కర్లకు సంబంధించి కూడా ప్రమాద బీమా అనేటువంటివి కల్పించడం జరిగింది. ఇంకొక 4 స్కీమ్స్ ఉన్నాయి, వాటి గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేసినటువంటి పథకాలు ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. నేను ఒక ప్రాసెస్ ప్రకారం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిదానంగా వినేటువంటి ప్రయత్నం చేయండి. కొంత టైం తీసుకున్నా కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 100% నుంచి బిట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి.
సో ఈ రకంగా మీకు నేను పీడిఎఫ్ కావాలంటే నేను హ్యాండ్ రైటింగ్ చేత రాసి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కావాలనుకున్న వారు కంపల్సరీ లైక్ చేయండి. సో ఇక్కడ ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. మనకు పథకం పేరు, ఉద్దేశం, ప్రారంభించినటువంటి తేదీ. సో మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఉచిత బస్సు అనేటువంటి స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 9/12/2023 మనకు ఫస్ట్ December 9th స్టార్ట్ చేసినట్టే ఫస్ట్ స్కీమ్ అనమాట ఇది. ఇక దాని తర్వాత మనకు చేయూత గ్యారంటీలో భాగంగా ఆరోగ్యశ్రీ అనేటువంటిది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. సో అది కూడా మనకు 9th రోజున ఈ రెండింటిని స్టార్ట్ చేశారు. నేను వరుస క్రమంలో ఇక్కడ మీకు చెప్తున్నాను, ఈజీగా మీరు బిట్టి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా గృహజ్యోతిలో భాగంగా ఉచిత విద్యుత్ అనేటువంటిది, అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పడం జరిగింది. సో ఆ గ్యారంటీని మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 27/2/2024 ఫిబ్రవరి 27న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ కనుక చూసినట్లయితే 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటి దాన్ని మనకు సేమ్ ఈ రెండింటిని ఒకటే రోజున స్టార్ట్ చేశారు. సో ఇది 2024 ఫిబ్రవరి 27న స్టార్ట్ చేశారనమాట. ఇది మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా, ఇది గృహజ్యోతి స్కీమ్లో భాగంగా. ఇక్కడ మహాలక్ష్మి గృహజ్యోతి అనేటువంటిది కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మహాలక్ష్మి ఇక్కడ ఉంది మీరు చూసినట్లయితే. కాకపోతే ఇక్కడ నేను డేట్ వైజ్గా మీకు పెట్టాను. ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ 27, ఎందుకంటే మీకు క్రోనాలజీ గుర్తుండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మహాలక్ష్మిలో భాగంగానే, ఇది కూడా మహాలక్ష్మిలో భాగంగానే స్టార్ట్ చేశారు. సో దాని యొక్క డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు, అంటే ఇల్లు ఒకవేళ స్థలం ఉంటే వారికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి స్కీమ్ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇది ఎప్పుడంటే మనకు March 11th 2024 ప్రారంభించడం జరిగింది. సో ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో భాగంగా అమలు చేసినట్టు, అంటే స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. వీటి యొక్క క్రోనాలజీ గుర్తుంచుకోండి. ఈ క్రోనాలజీ అడగవచ్చు, లేదంటే ఒకవైపు ఇట్లా మహాలక్ష్మి ఈ రకంగా ఇచ్చేసి, ఈ రకంగా మనకి ఇది ఇచ్చేసి వీటిని జతపరచమంటాడు. ఓకేనా? ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్స్ కూడా మీకు ఒక వీడియో రూపంలో అందిస్తాను. అప్పుడు మీకు దీనిపైన ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా మనకు ఫస్ట్ స్కీమ్ అయినటువంటి ఇక్కడ మహాలక్ష్మిలో భాగంగా మనకు ఏమేమి ఉన్నాయి, దాని యొక్క విధి విధానాలు ఏంటి, ఎప్పుడు ప్రారంభించారన్నది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ స్కీమ్ కనుక చూసినట్లయితే మహాలక్ష్మి పథకం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చెప్పినటువంటి 6 గ్యారంటీల అమలులో భాగంగా మనకి మహాలక్ష్మి గ్యారంటీలో 3 ఉప పథకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, 3 ఉన్నాయి. సో ఆ 3 పథకాలు ఇక్కడ మీరు ఇమేజ్ని చూసి గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ మీకు టెక్స్ట్ రూపంలో కూడా ఇచ్చాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటిది ఒకటి దీనిలో ఉంది. సో అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఇక్కడ మరొకటి చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మహిళలకు ప్రతి నెల 2500. సో డైరెక్ట్గా అంటాడు మహాలక్ష్మి పథకంలో లేనటువంటి ఈ క్రింది కార్యక్రమం ఏదని చెప్పేసి అంటాడు. అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 అందులో ఉంటే ఏదో ఒకటి ఇస్తారనమాట మనకు ఈ 6 గ్యారంటీలకి వెళ్ళి. అప్పుడు మనం దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మన క్వశ్చన్ అడగాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మీకు నేను ఇమేజ్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే ఆ ఇమేజ్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రారంభం ఎప్పుడు చేస్తారు, వీటి యొక్క మార్గదర్శకాలు ఏంటని చూద్దాం. సో ఇక్కడ మనకు ఈ మహాలక్ష్మి పథకం కింద దీనిని అమలు చేయడం జరిగింది. సో ఎప్పుడంటే 2023 December 9 అన్నమాట. సో ఇంతకుముందు మనం December 8 వరకు జరిగినటువంటి సంఘటనలు చూసాం కదా. సో December 9 మనకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఉప్పల్ డిపోకు సంబంధించినటువంటి TS08, అంటే బస్ నెంబర్లు అడగరు, జస్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. TS08 Z0143 అనేటువంటి ఈ బస్ నెంబరు మహిళా ప్రయాణికులతో కలిసి ఈ బస్సులో అతను దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత సీఎం గారు మనకు లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రయాణించడం అనమాట. ఓకేనా? సో తొలుతగా మనకి టికెట్ పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే మనకు బాక్సర్ నిఖత్ జరీన్. గుర్తుంచుకోండి, తొలి ఉచిత టికెట్ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు ఉచిత టికెట్ అనేది అందించడం జరిగిందనమాట. సో ఇదే రోజు ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఇంకా ఈమెకు తెలంగాణ గవర్నమెంట్ కొంత ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చిందనమాట. అది ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి. నేను మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పాను. సో తెలంగాణ గవర్నమెంట్ నిఖత్ జరీన్కు ప్రభుత్వం తరఫు నుంచి కొంత అమౌంట్ని ఇచ్చారు. అది ఎంత అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ పథకం యొక్క మార్గదర్శకాలు ఇక్కడ చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ మార్గదర్శకాలు అంటే దానిలో ఏది పథకానికి సంబంధించిన మార్గదర్శకం, లేకుంటే ఏది దీని యొక్క ఉద్దేశం అండ్ ఉద్దేశం కానిది, అర్హులు ఎవరు, సో ఈ రకంగా ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి, కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి వీటిపైన. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే తెలంగాణలో ఉంటున్నటువంటి అన్ని వయసుల బాలికలు, మహిళలు మరియు లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు దీనికి అర్హులు. ఓకేనా? అంటే ఇక్కడ లింగ మార్పిడి అంటే ట్రాన్స్జెండర్స్. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా ఆ క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాలికలు, మహిళలు ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడు,
18 ఇయర్స్ ఎబో ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి అక్కడ యాడ్ చేస్తాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అన్ని వయసులా అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్ని వయసుల బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ పథకానికి అర్హులు. ఇక నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ బస్సులకి ఇది ఎలిజిబిలిటీ అంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ బస్సులు అండ్ మెట్రో ఎక్స్ప్రెస్, ముఖ్యంగా మన హైదరాబాద్లో చూస్తాం వీటిని. ఇంకా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు విత్ ఇన్ ద స్టేట్ పరిధిలో ప్రయాణం చేయవచ్చు అనమాట. విత్ ఇన్ ద స్టేట్ పరిధిలో మీరు టికెట్ తీసుకోకుండా సో దీనికి సంబంధించి మీరు ప్రయాణం చేయవచ్చు. ఒకవేళ మీరు అంతర్రాష్ట్ర సర్వీస్ ఉన్నటువంటి బస్సును కనుక ఎక్కినట్లయితే రాష్ట్ర పరిధి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ వేరే రాష్ట్రానికి కనుక ఎంటర్ అవుతున్నప్పుడు మీరు మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మహిళలకు సంబంధించి వాళ్ళు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతాయి కనుక ఇక్కడ విషయంలో అయితే ఇది తెలంగాణ సరిహద్దు వరకే ఈ సదుపాయం ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో విత్ ఇన్ ద స్టేట్లోనే ఈ సదుపాయం ఉంటుంది. ఇంకా ప్రయాణ సమయంలో స్థానికత ధృవీకరణ గుర్తింపు కార్డు అనేటువంటిది మీరు చూపించవలసి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు కావచ్చు, మీ ఓటర్ ఐడి లాంటిది మీరు దానికి సంబంధించి అయితే చూపించవలసి ఉంటుంది. సో బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళలకు 0 టికెట్ ఇస్తారనమాట. ఓకేనా, అంటే ఈ 0 టికెట్ అనేటువంటిది మీరు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎక్కిన ప్లేస్ నుంచి దిగే ప్లేస్ వరకు దానిలో ఆ ప్లేసెస్ని ఎంటర్ చేసేస్తారు. ఎంటర్ చేసేసి అక్కడ మీకు 0 రూపీస్తో టికెట్ వస్తుంది. అయితే ఎందుకు ఇట్లా చేస్తారంటే దీని యొక్క సబ్సిడీ, ఆ అమౌంట్ అంతా మనకు టీఎస్ఆర్టీసీకి మనకు ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట. ఓకేనా, అందుకనే 0 టికెట్ అనేటువంటిది దాంట్లో మీకు అక్కడ ప్లేసెస్ మీరు ఎక్కడ ఎక్కుతున్నారు, ఎక్కడ దిగుతున్నారు అనేది కూడా దానిలో మొత్తం ఎంటర్ చేసి మీకు 0 టికెట్ వస్తుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు త్వరలోనే ఈ అర్హులైనటువంటి మహిళలకు సో వీటికి సంబంధించి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించేది. కాకపోతే ఇప్పటివరకు దీన్ని అయితే ఇంకా తీసుకురాలేదు. సో ఇది మనకు ఈ స్కీమ్లో భాగంగా అయితే ఉంది కనుక సో దీన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ స్కీమ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 500కే గ్యాస్ సిలిండర్. సో నేను ఇది క్రొనాలజీ ప్రకారం ఇక్కడ చెప్పట్లేదు, మనకు మహాలక్ష్మి స్కీమ్లో అమలు చేసినటువంటి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ది ఈ మహాలక్ష్మిలో భాగంగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి చెప్పాను. సో దీనిలో మరొక స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేశారు కనుక దాని గురించి ఇక్కడ చూద్దాం. సో 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా దీన్ని అమలు చేశారు. సో ఇది బేసిక్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2024 ఫిబ్రవరి 27న సచివాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే యాక్చువల్గా దీన్ని మనకు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభిద్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కోడ్ ఉండడం వల్ల సో దాన్ని అక్కడ స్టార్ట్ చేయలేదు. తర్వాత మనకు సీఎం గారు సచివాలయంలో ఫిబ్రవరి 27, 2024 స్టార్ట్ చేశారు. ఇదే ఫిబ్రవరి 27న మనకు మరొక స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు. ఓకేనా, గృహజ్యోతి అనేటువంటి పథకాన్ని కూడా స్టార్ట్ చేశారు. దాని గురించి మనం అక్కడ క్లియర్గా చూద్దాం ఆ పథకం దగ్గర, ఎందుకంటే మీకు ఇక్కడ గుర్తుండాలని చెప్తున్నా. ఇదే రోజున మనకు 2 స్కీమ్స్ స్టార్ట్ చేయడం, ఒకటి వచ్చేసి 500కే గ్యాస్ సిలిండర్, అది మహాలక్ష్మిలో భాగంగా, మరొకటి గృహజ్యోతికి సంబంధించి 200 ఉచిత విద్యుత్ అనే దాన్ని కూడా ఇదే రోజున ప్రారంభించారు. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి అడుగుతాడు. ఒక పథకం ఇచ్చేసి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని అంటాడు. సో మహిళా సాధికారత మరియు పొగరహిత వంట మాధ్యమాన్ని అందించడం మహిళలకు. ఓకేనా, పొగరహిత వంట మాధ్యమాన్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇటువంటిదే మనకు యూపీఏ గవర్నమెంట్లో ఒక స్కీమ్ వచ్చింది. ఓకేనా, యూపీఏ గవర్నమెంట్ మనకు ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది అనమాట ఈ వంట గ్యాస్కి సంబంధించి. ఆ స్కీమ్ పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఇవే కాకుండా మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేసామండి. సో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి, ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ప్లేలిస్ట్ వస్తుంది. సో ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇండియన్ పాలిటీ కావచ్చు అండ్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్ ప్రతి వీడియో మనం ప్రతి మంత్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాం. అండ్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ ఉంది. మీరు వెళ్ళి చూడండి, 100% మీకు అది యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసినట్లయితే, ఓకేనా, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అంటే దీనికి ఎవరు అర్హులు అనేది ఇంపార్టెంట్. ఈ రకంగా మనకు క్వశ్చన్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రజాపాలనలో అప్లై చేసుకోవాలి. సో ప్రతి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మనకు ప్రజాపాలనలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ ప్రజాపాలనకు సంబంధించి కూడా మీకు చివరిలో చెప్తాను. ఓకేనా, ప్రజాపాలనకు సంబంధించి నేను ఇక్కడ స్టార్టింగ్లో ఎందుకు చెప్పట్లే అంటే ఫస్ట్ మనం 6 గ్యారంటీ చూసిన తర్వాత ఈ ప్రజాపాలనకు సంబంధించి మనకు అదేవిధంగా దీనికి సంబంధించిన లోగోను కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 గ్యారంటీస్కి ఏవి అమలు చేశారు అనే దాని గురించి చెప్పిన తర్వాత ఈ ప్రజాపాలన గురించి కూడా చెప్తాను. అయితే ఈ ప్రజాపాలనలో అప్లై చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ ప్రజాపాలనలో అప్లై చేసినటువంటి వాళ్ళలో దాదాపుగా 39.5 లక్షల లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి మనకు ప్రభుత్వం గుర్తించడం జరిగిందనమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో మొత్తం ఎంత అంటే ఇంకా దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఇంకా కొంతమంది యాడ్ చేయవచ్చు, కొంతమంది అప్లికేషన్స్ కరెక్ట్ లేకుంటే తీసేయచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించినట్లుగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మిగతా అర్హతలు కనుక ఇక్కడ చూసినట్లయితే తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి, మస్ట్. దాదాపుగా అన్ని పథకాలకు
ఈ వైట్ రేషన్ కార్డ్ అనేది మస్ట్గా ఉండాలి. ఇది కామన్గా గుర్తుంచుకోండి. సో అర్హులైనటువంటి లబ్ధిదారుల పేరు మీదుగా యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ అనేది ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొంత కన్ఫ్యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి మధ్యలో వార్తల్లో ఏంటంటే ఈ కనెక్షన్ అనేటువంటిది ఉమెన్ పేరు మీద, అంటే మహిళా పేరు మీదనే ఉండాలి అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు అటువంటి రూల్ ఏం లేదు. అది ఎవరి పేరు మీద, పురుషుల పేరు మీద ఉన్నా మహిళల పేరు మీద ఉన్నా కూడా దీనికి మీరు అర్హులే అన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి. మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ కనుక ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా. అప్లై చేసిన వాటి లిస్ట్ ఉన్నది కదా, దానిలో అది ఎవరి పేరున్నా ఏం కాదు. ఆ ఇంటికి సంబంధించి మహిళ అయినా అండ్ లేకుంటే పురుషులైనా కూడా ఏం కాదు. ఇక 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని యావరేజ్గా ఎన్ని సిలిండర్లు ఇవ్వాలనేది కేటాయిస్తారు. అంటే వాళ్ళు లాస్ట్ 3 ఇయర్లో ఎన్ని వాడారు వాటిని యావరేజ్ చేసేసి ఇస్తారు. అది ఇంకా ఎన్ని అనేది మనకి ఇప్పటివరకు ఇంకా క్లారిటీగా చెప్పలేదన్నమాట. గుర్తుంచుకోండి, 3 ఇయర్స్ను యావరేజ్ ఇస్తారు. ఇది కూడా దీని విధి విధానాల్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్, మొదటగా వినియోగదారుడు మొత్తం డబ్బు చెల్లించాలి. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 900 ఉందనుకున్నాం. 900, 950 నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే మనం ఈ 950 అనేది మొత్తం ఫస్ట్ చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆ కన్సల్ట్ గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ గ్యాస్ ఏజెన్సీకి చెల్లించిన తర్వాత సో మీకు అదే 24 గంటల్లోనే ఈ రిమైనింగ్ ఏదైతే 500 తీసేసినటువంటి ఇక్కడ 450 ఉంటుంది కదా, ఈ 450 అనేటువంటిది మీ అకౌంట్లోకి చేరుతుంది అనమాట. ఓకేనా. ఈ సబ్సిడీ, ఈ 450 అమౌంట్ ఇక్కడ మొత్తం చెల్లించిన తర్వాత ఆ సబ్సిడీ మొత్తాన్ని మీకు ఖాతాలోకి జమ చేస్తారు. ఇది ఆ సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు ఫస్ట్ వస్తుంది. ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీకు డీబీటీ ద్వారా, ఓకేనా, సో ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు ఈ రిమైనింగ్ ఈ 450 స్కీమ్ను అంటే 450 రూపీస్ను సబ్సిడీని మీకు యాడ్ చేస్తారు. ఓకేనా. సో దీనికి ఎవరు మానిటరింగ్ చేస్తారంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దీని యొక్క మానిటరింగ్ ఉంటుంది అనమాట. అంటే దీని యొక్క ఎంపికకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ మనకు ఎట్లా ఉంటుందంటే ఆ మానిటరింగ్, ఈ పైసలు పడుతున్నాయా లేదా ఇవన్నీ మనకు మానిటరింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే జిల్లా కలెక్టర్. అయితే ఇక్కడ ప్రభుత్వం మనకు భవిష్యత్తులో 500 చెల్లించే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు సబ్సిడీ మళ్ళీ రిటర్న్ చేయడం అట్లా లేకుండా ఒక 500 ఒకటేసారి 500 చెల్లించే విధంగా దాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించారు. సో ఇది మనకు ఏ స్కీమ్ గురించి, గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీలో భాగంగా. ఇక నెక్స్ట్ మరొక గ్యారంటీకి సంబంధించి ఇక్కడ చూద్దాం, చేయూత పథకం. సో చేయూత పథకంలో మనకు ఇక్కడ ఇది కూడా మనకు దేనిలో భాగంగా తీసుకొచ్చారు ఈ పథకాన్ని. దీనిలో మనకు 2 రకాల కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. సో ఇది ఒక గ్యారంటీ మనకు. సో ఈ గ్యారంటీలో ఒకటి వచ్చేసి 4000 నెలవారీ పెన్షన్ అనేటువంటిది ఉంది దీనిలో. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా, అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్య బీమా 5 లక్షలు ఉండేది, దాన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచుతామని చెప్పేసి మనకి గ్యారంటీ ద్వారా వాళ్ళు అభయాస్తంలో ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీనిలో మనకి 4000 పెన్షన్ అనేది ఇంకా అమలు కాలేదు, గుర్తుంచుకోండి. ఓకే, అమలు చేశారు అట్లా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు అమలు కాలేదు. ఓకే, సో మనకు అమలు చేసింది ఏంటిది, ఈ 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అనేటువంటిది మనకు స్టార్ట్ చేశారు. జనరల్గా మనకు ఈ రాజీవ్ ఆరోగ్య బీమా అనేటువంటిది యూపీఏ గవర్నమెంట్ 2007లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనండి. ఓకేనా. సో ఈ 2007లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది స్టార్ట్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో రాజీవ్ ఆరోగ్య బీమా అనేటువంటిది 10 లక్షలకి, అంటే అంతకుముందు ఉన్నటువంటి 5 లక్షలు ఉండేది, దీన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచారన్నమాట. ఓకేనా. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, December 9, 2023 మనకు శాసనసభ ఆవరణలో దీన్ని స్టార్ట్ చేశారు. సో మహాలక్ష్మిలో భాగంగా మనం ఆర్టీసీ బస్సుకు సంబంధించిన స్కీమ్ చూసాం కదా. సో దాన్ని స్టార్ట్ చేసినటువంటి రోజే మనకు ఫస్ట్ స్కీమ్లో భాగంగానే మనకు 2 స్టార్ట్ చేశారు. ఒకటి ఆర్టీసీ బస్సులకు సంబంధించి అయితే మరొకటి ఈ రాజీవ్ ఆరోగ్య బీమా పెంపు అన్నమాట. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకు ఆరోగ్య భద్రత అనేది కల్పించడం. సో ఇది గుర్తుంచుకోండి, ఈ రకంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఆరోగ్య భద్రత కల్పించడం. సో అంతకుముందు మనకు గరిష్ట పరిమితి 5 లక్షలు ఉంటే దాన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది అన్నమాట. మనకు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసిన రోజుల్లో, అంటే ఇది December 9నే మనకు దీన్ని కూడా స్టార్ట్ చేశారు. సో దీని యొక్క అర్హులు ఎట్లా అంటే మనకు బీపీఎల్ రేఖకు, అంటే బిలో పవర్టీ లైన్కు దిగువన ఉన్నటువంటి దాదాపుగా ఈ 90.10 లక్షల కుటుంబాలకు వర్తించే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే మనకి ఏంటంటే ఎవరైతే ఈ నిరుపేదలు ఉంటారో, దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యాన్ని మనకు ఈ ఆరోగ్య భద్రత ద్వారా అందించడం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా ఈ 90 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు చేయూత పథకంలో భాగంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక స్కీమ్, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం గృహజ్యోతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో దీనికి సంబంధించినట్టు ఇక్కడ పోస్టర్ మీరు చూడవచ్చు, గృహజ్యోతికి సంబంధించి. దీనిలో మనకు ఒకటే ఉంది, అది ఏంటంటే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే
ఫిబ్రవరి 27, 2024 దీన్ని మనకు ప్రారంభించడం జరిగింది. ఇదే రోజున మనకు మరొక స్కీమ్ కూడా ప్రారంభించారు. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో 2024 ఫిబ్రవరి 7. సో ఎవరు దీన్ని ప్రారంభించారు? రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎక్కడంటే మనకు సచివాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్లేసెస్ డేట్స్కి సంబంధించి అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా ఇటువంటి బిట్స్ మనకు ప్రీవియస్లో స్కీమ్స్ పైన అడిగాడు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనం చూసినట్లయితే గృహ అవసరాలకు 200 యూనిట్ల లోపు గలవారికి, అంటే ఎవరైతే గృహ అవసరానికి సంబంధించి 200 లోపు కనుక యూనిట్స్ కనుక విద్యుత్ యూజ్ చేసినట్లయితే ఇది వాళ్ళకి అందించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు ఒక డౌట్ రాలేదు, 200 కంటే ఎక్కువ అంటే ఒక 205 యూనిట్లు కనుక అక్కడ వాళ్ళు నమోదైంది అనుకోండి, మరి వాళ్ళు కట్టవలసి ఉంటుందా? ఇక్కడ 200కే కట్టాలా, లేదంటే అంటే ఓన్లీ ఇక్కడ 5 యూనిట్లకే కట్టాలా, లేదంటే మొత్తం కట్టాలా అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో 200 లోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది. మీకు 201 అయినా కూడా మొత్తం కట్టవలసి ఉంటుంది. సో ఇటువంటి మనకు అక్కడ క్వశ్చన్ రూపంలో కన్ఫ్యూజ్ చేస్తారు కనుక క్లారిటీగా చెప్తున్నా, గుర్తుంచుకోండి. 200 లోపు యూనిట్లు ఉంటేనే ఈ స్కీమ్కు ఆ నెలకు సంబంధించి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ దీని యొక్క మార్గదర్శకాలు కనుక మనం చూసినట్లయితే, సో ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారుడు, మీకు స్టార్టింగ్లో చెప్పాను ప్రతిదానికి ఇది కామన్ పాయింట్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డును కలిగి అవి రెండు లింక్ చేయబడి ఉండాలి. ఏదైతే ఆ సర్వీస్ మీటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఈ రెండింటిని లింక్ చేయడం ద్వారా సో వాళ్ళకు ఆ సర్వీస్ ఎవరికి అంటే ఒక పేరుతో ఎన్ని మీటర్స్ ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు అనేటువంటి కలిగి ఉండి అవి రెండు లింక్ చేయబడినటువంటి అభ్యర్థి దీనికి అర్హులుగా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇది కేవలం గృహ అవసరాలకు మాత్రమే అండ్ వాణిజ్య అవసరాలకు ఇది వర్తించదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్ ఇది. అంటే వాణిజ్య అవసరాలకు సంబంధించిన వాటికి ఇది వర్తించదు. అంటే డొమెస్టిక్ మనకి ఏదైతే గృహ అవసరాలకు సంబంధించి వినియోగించుకునే వాళ్ళకు 200 లోపు యూనిట్లు ఉంటేనే ఇది వర్తిస్తుంది. అది గుర్తుంచుకోండి. వాణిజ్య అవసరాలకు ఇది వర్తించదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు మార్గదర్శకాల్లో భాగంగా మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్ అది. ఇక నెక్స్ట్ ఇక ఒక ఆధార్ కార్డుకి సంబంధించి ఒకే గృహానికి సంబంధించినటువంటి సర్వీస్ కనెక్షన్ ఉండాలి. ఓకేనా, ఒకదానికి మాత్రమే వర్తింపు అనమాట. ఓకేనా, ఒక పేరుతో వినియోగదానికి ఒకవేళ 2 కనెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే క్యాండిడేట్కు ఇక్కడ A1 అండ్ A2 అనేటువంటిది ఉన్నాయనుకోండి, 2 ఇక్కడ ఎక్స్ అనే పేరుతోటే 2 ఉన్నాయనుకోండి. అయితే వీళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ఈ రెండింటిని చూస్తారనమాట. ఈ రెండింటిని చూసినప్పుడు ఇక్కడ ఒకదానికి 150 యూనిట్లు కాలింది అనుకోండి, ఇక్కడ ఒక 180 అనుకోండి. మరి దీనిలో హైయెస్ట్ ఏదైతే అంటే ఇవి రెండు మనకు 200 లోపే ఉన్నాయి, 200 లోపే ఉన్నాయి కనుక సో దీనిలో ఏదైతే హైయెస్ట్ ఉందో అంటే 180 హైయెస్ట్ ఉంది కనుక ఈ A2 అనేటువంటి ఈ మీటర్కి సంబంధించి ఈ 200 ఉచిత విద్యుత్ అనేది ఉంటుంది. దీనికి వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఒకటి పెరిగి ఒకటి తగ్గిందంటే ఆ 200 లోపు ఉన్నట్లయితే దానికే వర్తిస్తుంది. గుర్తుంచుకోండి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే కూడా ఇక్కడ వర్తిస్తుంది, కాకపోతే ఒకదానికే వర్తిస్తుంది. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని మీకు ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని నీట్గా గుర్తుంచుకోండి. సో దీనికి బడ్జెట్ ఇక్కడ కొంచెం కేటాయింపు తప్పు పడింది. సో 24,018 అండి. ఓకేనా, సో దీనికి కేటాయించినటువంటి బడ్జెట్ మనకు 2418 క్రోర్స్ అనేటువంటి ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. మనకు 2418 క్రోర్స్ అనేటువంటిది దీనికి సంబంధించిన బడ్జెట్. మనకి ఏదైతే ఇప్పుడు మధ్యాంతర బడ్జెట్ ప్రకటించారు కదా దానిలో దానికి అలాట్ చేసినటువంటి బడ్జెట్. గుర్తుంచుకోండి, మొత్తం 6 గ్యారంటీస్ కూడా కొంత బడ్జెట్ మనకు ప్రకటించడం జరిగింది. అది కూడా మీకు నేను చివరిలో చెప్తాను ఆ బడ్జెట్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ స్కీమ్స్కి సంబంధించి ఇక్కడ మనకు గృహజ్యోతికి సంబంధించి 2418 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించినటువంటి జీరో బిల్లులు, సో ఇప్పుడు జీరో బిల్స్ వస్తాయన్నమాట మనకు. ఆ జీరో బిల్స్ అనేటువంటి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ చేశారు. మనకు ఫిబ్రవరి 27న దీన్ని స్టార్ట్ చేశారండి. ఫిబ్రవరి 27న స్టార్ట్ చేస్తే జీరో బిల్స్ అనేటువంటి మార్చి మొదటి వారం నుంచి ప్రభుత్వం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక స్కీమ్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ స్కీమ్ కనుక చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు. సో ఇది కూడా మనకు 6 గ్యారంటీలో భాగంగా ఉన్నటువంటి ఒక గ్యారంటీ. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు పోస్టర్ చూడవచ్చు. సో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు అండ్ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందంటే మార్చి 11, 2024 మనకు భద్రాచలం నుంచి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఈ ప్లేస్. భద్రాచలం నుంచి ఈ క్రింది ఏ స్కీమ్ను ప్రారంభించారు అని చెప్పేసి అట్లా ఆ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇందిరమ్మ ఇల్లు. ఇది కొంచెం లెంత్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కీమ్స్ సంబంధించి. దీని యొక్క విధి విధానాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా దీన్ని చదవండి, మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు, ఇది ఒకటి. ఒకవేళ వాళ్ళకి ఇంటి స్థలం అంటే సొంత జాగా కనుక ఉన్నట్లయితే వారికి 5 లక్షలు ఇస్తారనమాట. సో 2 రకాలుగా, ఒకవేళ జాగా ఉంటే
5 లక్షలు మాత్రమే వర్తిస్తాయి. ఒకవేళ వాళ్ళకు జాగా లేకుండా ఉన్నట్లయితే ఆ స్థలం ప్లస్ 5 లక్షలు కలిపి దీనికి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది దాని యొక్క ఉద్దేశం. సో దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా వీళ్ళు ఈ స్కీమ్ ద్వారా అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసినట్లయితే సో ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవాలి. మీకు చెప్పాను, ఇది అన్నిటికీ మనకు కామన్ పాయింట్గా ఉంటుంది. సో లబ్ధిదారులను ఆహార భద్రత కార్డు ఆధారంగా గుర్తిస్తారు. ఎవరికైతే ఆహార భద్రత కార్డు ఉంటుంది కదా, ఫుడ్ సేఫ్టీ కార్డు, సో దాని ఆధారంగా గుర్తించడం జరుగుతుంది. సో లబ్ధిదారుడు బీపీఎల్కు దిగువన ఉండాలి, బిలో పావర్టీ లైన్కు దిగువన, దానికి దిగువన ఉన్నటువంటి వాళ్ళే దీనికి లబ్ధిదారునిగా మనకు ప్రభుత్వం అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకు ఆ లబ్ధిదారుడు ఎంపిక చేసే ముందు వాళ్ళు ఆ గ్రామం లేదా మున్సిపల్ పరిధిలో శాశ్వత నివాసి అయి ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ అని అడుగుతారు ఇక్కడ, శాశ్వత నివాస లేకుంటే ఇట్లా మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి బిట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి, అక్కడ మనకు శాశ్వత నివాసి అయి ఉండాలి ఇక్కడ. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గుడిసె లేదంటే పైకప్పు ఉన్న ఇల్లు కావచ్చు, మట్టి గోడలతో తాత్కాలిక ఇల్లు ఉన్నవారు కూడా దీనికి అర్హులు. సో ఇవన్నీ మనకు క్వశ్చన్లో యాడ్ చేస్తాడు. సో ఈ పాయింట్ అక్కడ యాడ్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇట్లా ఈ రకంగా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులు అన్నమాట. ఇక నెక్స్ట్ అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ కార్డు పలాని ప్లేస్లో, ఇప్పుడు కరీంనగర్లో ఉందనుకోండి, కరీంనగర్లో వాళ్ళకు ఉంది ఫుడ్ సేఫ్టీ కార్డు, ఇక్కడనే ఉంది, కాకపోతే వాళ్ళకి అక్కడ సొంత ఇల్లు లేదు అండ్ జాగా లేదు. సో వాళ్ళు రెంట్కుంటున్నారు. సో ఈ రెంట్ ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా సో ఇక్కడ ఈ ఫుడ్ సేఫ్టీ కార్డు ఆధారంగా వాళ్ళు ఇక్కడ శాశ్వత నివాసే కాదని చూసేసి వాళ్ళకు ఈ స్కీమ్కి వాళ్ళని అర్హులుగా చేసి వాళ్ళకు సొంత కొంత జాగా ప్లస్ దానికి సంబంధించి ఇల్లుకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు ఇస్తారనమాట. సో అంతే అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా దీనికి అర్హులు అన్నమాట, అది గుర్తుంచుకోండి. ఇక వివాహమై ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నప్పటికీ, ఓకేనా, ఒక కుటుంబంలో వివాహమైనటువంటి వాళ్ళు ఉమ్మడిగా నివసిస్తున్నప్పటికీ ఎవరైతే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, సో వాళ్ళకు మ్యారేజ్ అయింది, వాళ్ళు కలిసే ఉంటున్నారనుకోండి, సో వాళ్ళకు ఈ అర్హతలు అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా ఉన్నట్లయితే, వాళ్ళకి అదేవిధంగా ఇది ఫుడ్ సేఫ్టీ కార్డు ఉన్నట్లయితే, అటువంటి అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా వారి ఈ పథకం అనేటువంటి వాళ్ళిద్దరికి వర్తిస్తారు అనమాట, అంటే వాళ్ళకి ఒకళ్ళు అర్హులు అయితే అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ వివాహమై ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న వారు కూడా దీనికి అర్హులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సో ఇండ్ల మంజూరు ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా చేస్తారని చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మహిళా పేరిట ఇందిరమ్మ ఇల్లు అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు ప్రీవియస్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఉన్నప్పుడు ఇదే రకంగా ఉండేది అనమాట. ఇది గుర్తుంచుకోండి, అక్కడ మనకు యాడ్ చేస్తాడు. సో మహిళా పేరిట ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. సో మనం ఇంతకుముందు అక్కడ ఏది గ్యాస్ కనెక్షన్ సంబంధించి చూసాం. గ్యాస్ కనెక్షన్ అనేది మహిళా పేరు మీద ఉండవచ్చు, లేదంటే పురుషుని పేరు మీద ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ స్కీమ్ సంబంధించి కనుక చూసినట్లయితే కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది ఎవరి పేరు మీద ఇస్తుంది, మహిళా పేరు మీదే ఇస్తుంది. సో ఈ డిఫరెన్స్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఆ స్కీమ్ ఇవన్నీ ఒకసారి చదువుతాం కనుక కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఇక నెక్స్ట్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి మనకు జిల్లా కలెక్టర్ ఈ ఇండ్లకు సంబంధించిన వాటిని మంజూరు చేస్తారనమాట. సో కలెక్టర్ అక్కడ ఉన్నట్టు దీనికి ఒక ఇన్ఛార్జ్ మంత్రిని అనేది ప్రభుత్వం కేటాయిస్తుంది అనమాట. సో వాళ్ళని సంప్రదించి వీటిని మంజూరు చేయడం జరుగుతుంది. సో గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే కలెక్టర్ వాటిని ఎంపిక చేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి లిస్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి గ్రామ వార్డు సభల్లో దీనికి సంబంధించి అక్కడ ఆమోదం పొందిన తర్వాత మనకు కలెక్టర్ వాటికి సంబంధించి ప్రకటిస్తారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి దాంట్లో అయితే ఉంది. ఇక దాంతోపాటు గ్రామ వార్డు సభల్లో లబ్ధిదారుల యొక్క ప్రకటన ఒకటి చేస్తారంటమాట. ఆ విలేజ్కి సంబంధించి ఎవరికి వచ్చిందనేటువంటి దీన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సబ్సిడీ అని మనకి ఎట్లా ఇస్తారు, సో మొత్తం 4 దశల్లో ఇది ఇస్తారు. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసి మనకు బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపీస్ అందిస్తారు. పైకప్పు స్థాయిలో అంటే మనకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బేస్మెంట్ స్థాయిలో ఒక 1 లక్ష. సో దీని ఒక కప్పు ఏర్పడినప్పుడు మరొక 1 లక్ష. దాని తర్వాత పైకప్పు కూడా మొత్తం జరిగినప్పుడు సో 2 లక్షలు. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియ అయిపోయిన తర్వాత మరొక 1 లక్ష. సేమ్ మనకి ఇది యూపీఏ గవర్నమెంట్ అంతకుముందు ఇది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి స్కీమ్ అప్పుడు కూడా మనకు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి దాంట్లో కూడా సేమ్ ఈ రకంగానే మనకు ఉంటుంది అనమాట. సేమ్ సో అంటే దాని దశల వారిగా ఇస్తారు. సో ఇప్పుడు మనకైతే ఈ స్కీమ్లో కూడా మనకి ఇవే యాడ్ చేశారని గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చాలా పెద్ద స్కీమ్ ఇది, అందుకని మీకు స్టార్టింగ్లో చెప్పాను. దీనిలో మనకు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఈ స్కీమ్ను గుర్తుంచుకోండి. అయితే ప్రభుత్వం మనకు ఏటా 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ఈ స్కీమ్లో భాగంగా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మొత్తం ఎన్ని 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం చేయాలని, సో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 119 నియోజకవర్గాలు ఇంటి ఇక్కడ 3,500 ఇండ్లు అనమాట. అంటే దాదాపుగా మనకి ఎంత అవుతుందంటే 4,16,500 ఇండ్లు అయితే మొత్తం.
అయితే ఇక్కడ మనకు రిమైనింగ్ మనకి ఎన్ని అన్నారు ఇక్కడ 4,50,000 ఇళ్ళు అన్నారు. ఓకేనా. సో మనకి ఎంత అన్నారు ఇక్కడ 4,50,000 ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు. సో ఈ రెండింటి మనం దీనిలోకి వెళ్ళి తీసేసింది అనుకోండి. సో రిమైనింగ్ మనకి ఇక్కడ ఎన్ని హౌసెస్ ఉంటాయి, దాదాపు 33,500 ఉంటాయి అనమాట. ఈ 33,500 ఇళ్ళు అనేటువంటి ఎట్లా అంటే ఆ రాష్ట్ర రిజర్వ్డ్ కోటా కింద వీటిని మంజూరు చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఒక రాష్ట్రానికి సంబంధించి రిజర్వ్డ్ కోటా ఉంటుంది కదా, ఈ రిజర్వ్డ్ కోటాకి సంబంధించి వీటి మంజూరు చేస్తారు. వీటి యొక్క ప్రక్రియ ఇట్లా ఉంటుంది అన్నమాట, గుర్తుంచుకోండి. సో దీనిలోకి వెళ్ళి ఇది చేస్తే 33,500 రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. ఈ ఫిగర్ గుర్తుంచుకోండి, 33,500 అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ పథకానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ కనుక చూసినట్లయితే 22,500 కోట్లు దీనికి మనకు కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేను బడ్జెట్కి సంబంధించి మీకు స్పెషల్ వీడియో చేస్తాను, మధ్యంతర బడ్జెట్కి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మీకు దీని మీద క్వశ్చన్స్ తోటి ఒక వీడియో అందిస్తాను. రేపు ఆ వీడియో వస్తుంది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఏదో మీకు చెప్పాను కదా, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వెళ్ళి మనకు మొన్న ఎలక్షన్ కూడా వచ్చే వరకు కాంగ్రెస్ చేసినటువంటి స్కీమ్స్ కాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలు, పెట్టుబడులు కావచ్చు, మన కరెంట్ అఫైర్స్ కోణంలో కంప్లీట్గా ఒక 2 వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు రాబోయేటువంటి గ్రూప్ 1 కావచ్చు అండ్ జూన్ జూలైలో జరిగేటువంటి చాలా ఎగ్జామ్స్కి సంబంధించి మనకు ఈ మార్చి అండ్ ఫిబ్రవరి, ఏప్రిల్ అండ్ డిసెంబర్ అండ్ అక్టోబర్, నవంబర్లో ఉన్నటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఇప్పుడు పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరగవు. ఏమన్నా జరిగితే స్టాటిక్ జీకే అంశాలు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఏమైనా జరుగుతాయి, కానీ ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ని ప్రకటించదు, ఎటువంటి కార్యక్రమాలు చేయదు కనుక ఇక్కడ మనకు పెద్దగా కరెంట్ అఫైర్స్ ఎక్కువ కనబడవు. సో అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఈ మార్చి వరకు కొంచెం ఎక్కువ చదవండి. అందుకనే మార్చి వరకు ఇక మన తెలంగాణకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన ఒక వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇదంతా నేను ప్లాన్ చేస్తున్నాను. మన ఛానల్ నుంచి మీకు ప్రతి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కోణంలో మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. జస్ట్ సింగిల్ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ త్వరగా తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే బడ్జెట్లో అభయహస్తంకు కేటాయింపు వచ్చేసి కనుక చూసినట్లయితే మొత్తం మనకు 6 గ్యారంటీలు దాని అభయహస్తం పేరుతో పిలుస్తారనమాట. సో దీనికి సంబంధించి కేటాయించినటువంటి మొత్తం బడ్జెట్లు ఇక్కడ 53,196 కోట్లు. ఇది ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 53,196 కోట్లు అనేటువంటిది మనకు తాత్కాలిక మధ్యాంతర బడ్జెట్. ఇప్పుడు మనకు మధ్యాంతర బడ్జెట్ 2024-25కు ప్రకటించారనమాట. ఓకేనా. దీన్ని మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనిలో భాగంగా మనకు ఇంత మొత్తాన్ని ఈ 6 గ్యారంటీలకు ప్రకటించారు. అది ఎంత అనేది సబ్ స్కీమ్స్ కూడా నేను బడ్జెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ ఇవి మనకు ఇప్పటి వరకు వీళ్ళు తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేసినటువంటి స్కీమ్స్. ఇక నెక్స్ట్ మనం ఈ అభయహస్తానికి సంబంధించినటువంటి దాని గురించి చూద్దాం. అంటే ప్రజాపాలన కార్యక్రమం అనేది ఎట్లా జరిగింది అండ్ అభయహస్తం యొక్క లోగో ఏంటనేది ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2023 డిసెంబర్ 27న ఈ లోగోను ఆవిష్కరించారు. సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఈ లోగోను, ఈ 6 గ్యారంటీస్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రజాపాలన అప్లికేషన్ కూడా ఇదే రోజున మనకు వీళ్ళు తీసుకురావడం జరిగిందన్నమాట. డిసెంబర్ 27న సచివాలయంలో మనకు సీఎం గారు మంత్రులతో కలిసి ఈ ప్రజాపాలన దరఖాస్తు యొక్క ఫామ్కు సంబంధించి కావచ్చు అండ్ దాన్నే ప్రజాపాలన పోస్టర్ అని చెప్పేసి పిలుస్తాం అండ్ సీఎం సందేశం వంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ కార్యక్రమంలో వాళ్ళు డిస్కస్ చేసి దాని నెక్స్ట్ డే నుంచెల్లే మనకు డిసెంబర్ 28 నుంచెల్లే ఈ ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరించారు. సో ఇది ఎప్పటి వరకు జనవరి 6. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అండి. ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి డేట్. ప్రజాపాలన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరించారని అడగవచ్చు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ అనేటువంటి స్వీకరించారు. ఓకేనా. ప్రజాపాలన దరఖాస్తులో ఉన్నటువంటి స్కీమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 పథకాలకు సంబంధించి ఉంటుంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మనకు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, దానిలో మనకు ఒక గ్యారంటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్రజాపాలనలో ఉండదు. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. అది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి 5 ఏంటి ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ చాలామంది ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తులు రాసి ఉంటారు. సో దానిలో మీరు మహాలక్ష్మి గురించి ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా రైతు భరోసా గురించి ఉంటుంది అండ్ నెక్స్ట్ గృహజ్యోతి గ్యారంటీ గురించి ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు గురించి ఉంటుంది. సో లేనటువంటిది ఏంటిది అక్కడ మనకు ఇంకొకటి చేయూత అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకేనా. 1, 2, 3, 4, 5 ఈ 5 ఉంటాయి. ఓకేనా. మరి కాకపోతే మనకు 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పారు కదా. ఏదైతే మనకు యువ వికాసం అనేటువంటిది ఉన్నది చూసారా, ఈ యువ వికాసం అనేటువంటిది దీనిలో ఉండదు. ఓకేనా. యువ వికాసానికి సంబంధించిన కాలమ్స్ అనేటువంటి మనకు దీనిలో ఉండదు. ఇది గుర్తుంచుకోండి.
సో ప్రజాపాలన అప్లికేషన్లో లేనటువంటి క్రింది గ్యారంటీ ఇది అని చెప్పేసి అడగవచ్చు. ఓకే, గుర్తుంచుకొని ఇంపార్టెంట్ 5 పథకాలకు సంబంధించినటువంటి వాటి ద్వారా పథకాలకు సంబంధించి మనం ఈ ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం అడిగితే ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి మనకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం అనేటువంటి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేటువంటి వీళ్ళు స్క్రూటినీ చేసి మొత్తం వచ్చినటువంటి అప్లికేషన్స్ మనకు 1,05,00,000 అని చెప్పేసి ఇక్కడ 1,05,000 అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. సో ఈ ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి వీటిపైన మనకు ఒక మీటింగ్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేసి సో వీటి యొక్క అమలుకు సంబంధించి 100 రోజుల్లోనే వీటిని అమలు చేయాలి, సో దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం మీటింగ్ పెట్టేసి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇక్కడ మనకు జారీ చేయడం జరిగిందనమాట. సో మొత్తం ఇక్కడ వచ్చినట్టు అప్లికేషన్స్ గుర్తుంచుకోండి, 1.05 crores అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ కమిటీని ఎప్పుడు వేశారు? జనవరి 8న ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో మనకు మొత్తం 3 సభ్యులతోటి ఈ కమిటీని అయితే వాళ్ళు నియమించారు. సో దానిలో మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా అండ్ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు వచ్చేసి మనకు సభ్యులుగా దీనిలో ఉండడం జరిగిందనమాట. సో నేను మనకు తెలంగాణ అంశాలకు సంబంధించి చెప్పేటప్పుడు వీళ్ళ యొక్క పదవులు ఏంటి అండ్ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం స్కీమ్స్ గురించి చూస్తున్నాం కనుక సో అక్కడి వరకు మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు 6 గ్యారంటీస్ కాకుండా మరికొన్ని స్కీమ్స్ కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో మనం ఫస్ట్ చూద్దాం, మహిళా శక్తి అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మనకు 6 గ్యారంటీస్లో లేదు, అవి కాకుండా వచ్చినటువంటి స్కీమ్స్ ఇవి గుర్తుంచుకోండి. సో అంటే ఇది 6 గ్యారంటీల్లో భాగంగా ఉందా లేదా అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, అట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చి 12, 2024 మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. ప్లేస్ గుర్తుంచుకోండి అండ్ ప్రారంభమైనటువంటి డేట్ గుర్తుంచుకోండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేనటువంటి రుణాలు పునఃప్రారంభించడం. ఓకేనా, అంటే ఇక్కడ పునఃప్రారంభించడం అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నా అంటే సో జనరల్గా ఈ పథకం అనేది మనకు 2014 నుంచే అమల్లో ఉందన్నమాట. వడ్డీ లేని రుణాల పథకం అనేటువంటిది అమల్లో ఉంది. అంటే మహిళా సంఘాలు కావచ్చు, బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తే అప్పుడు వాళ్ళు ఆ చెల్లించినటువంటి వడ్డీని ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లించేదన్నమాట. అయితే ఇది మనకు 2019-20 వరకు దీని యొక్క సంప్రదింపులు కరెక్టే జరిగాయి. రాయితీ ఈ వడ్డీ ఇవ్వడం తీసుకోవడం అటువంటి జరిగింది. అయితే ఈ పథకానికి తర్వాత నిధులు నిలిచిపోవడం వల్ల దాదాపుగా 3,500 కోట్ల బకాయి అనేది ఏర్పడింది అనమాట. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వచ్చి ఈ 0 వడ్డీ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఏ రోజున అంటే మనకి మార్చి 12, 2024 దీని 0 వడ్డీ పథకంగా మనకు అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇకపైన ఏంటంటే వీళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈ వడ్డీ లేనటువంటి వడ్డీని ఏదైతే వడ్డీ ఉంటుంది కదా వీళ్ళు కట్టినటువంటి దానికి మళ్ళీ వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ రూపంలో అందిస్తుందన్నమాట. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్నే. సో మనకు మహిళా శక్తి పేరుతోటి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. దానికి సంబంధించిన లోగో ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకేనా, సో దీని యొక్క విధి విధానాలు దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ ఇది ప్రత్యేకంగా రుణ బీమా పథకం, అంటే దీనికి సంబంధించి ప్రత్యేక రుణ బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. అంటే స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే సభ్యులు ఉంటారు కదా వాళ్ళు కనుక ప్రమాదవశాత్తు కనుక లేదా సహజంగా మరణించినట్లయితే ఆ గ్రూప్ నుంచి తీసుకున్నటువంటి రుణం ఉంటుంది కదా ఆ రుణాన్ని మాఫీ చేస్తారు. వారి కోసం ఒక ప్రత్యేక రుణ బీమా పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఓకేనా, అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం. ఆ రుణం ఎంత అనేది కూడా చూద్దాం. సో ఇది దీనిలో మనకు ఫస్ట్ విధి విధానాల్లో వీటికి సంబంధించి మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. అయితే ఇది ఎట్లా అంటే మొత్తం మనకి ఈ స్వయం సహాయక సంఘాలు మన దగ్గర ఉన్నటువంటి సంఖ్య ఏంటంటే మహిళలు వచ్చేసి 5 లక్షల అంటే ఎంత 63.8 లక్షల మంది ఉన్నారు. సో వీళ్లకు ఏదైతే ఈ 63.86 లక్షల మంది ఉన్నారు కదా సో ఈ వీళ్లకు 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఎంత జీవిత బీమా ఇస్తారని అడగవచ్చు. 5 లక్షలు. సో ఒక్కో గ్రామ పరిధిలో ₹1,00,00,000 వరకు రుణం. ఓకేనా, ₹1,00,00,000 వరకు రుణం. దానిలో మనకు మొదటి ఏడాదిలో 5,000 గ్రామాలకు ఇక్కడ చూసినట్లయితే మనకు 5,000 కోట్ల రుణాలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం మనకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొదటి ఏడాదిలో 5,000 గ్రామాలకు సో 5,000 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ నియోజకవర్గానికి ప్రత్యేకంగా చిన్న తరహా పరిశ్రమ పార్క్, అంటే ఎవరైతే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సో ప్రతి శాసనసభ నియోజకవర్గం ఉంటుంది కదా దానికి ఒక ప్రత్యేక చిన్న తరహా అది
పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇంకా ఆసక్తి గల మహిళలు, ఎవరైతే మహిళలకు ఆసక్తి ఉన్నటువంటి రంగాలలో వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇంకా పలు కార్యక్రమాలు ఉన్నాయి దీనిలో. ఎట్లాంటి అంటే మనకు మహిళలందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి కోణంతో చాలా కార్యక్రమాలకు వీళ్ళు దీనిలో స్టార్ట్ చేస్తారు. అంటే సాధ్యమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకు మినీ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఓకేనా, దానిలో మొత్తం మహిళలే వర్క్ చేస్తారనమాట. కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకు ఈ ఆహార పంపిణీ ఉంటుంది కదా, అది కూడా ఈ మహిళా సంఘాలు చేయడం. సో ఇటువంటిదన్న కలెక్టరేట్లో కొన్ని మీటింగ్స్ జరుగుతాయి కదా, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఆహార పంపిణీ ఆర్డర్లు మొత్తం ఈ మహిళా సహాయక సంఘాలకే ఇస్తారనమాట. ఇంకా మనకు గోల్కొండ, లేపాక్షి తరహాలో స్వయం సహాయక సంఘాలను తయారు చేసి ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కూడా ఇవ్వాలి, వాళ్ళతో కొన్ని ఉత్పత్తులు చేసి వాళ్ళకి ఒక బ్రాండింగ్ ఇవ్వాలి అనేటిది కూడా దీనిలో ఉన్నటువంటి ఒక అంశం. ఇంకా పోలీసు కావచ్చు, స్టూడెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్, హెల్త్, ఇట్లా ఈ యూనిఫామ్ సిబ్బందికి సంబంధించినటువంటి దుస్తులను కుట్టించేటువంటి పనులు ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకే. ఎవరికైతే వీళ్ళు కుట్టు మిషన్ అటువంటిది వాళ్ళకి నేర్పించేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనిఫామ్ సర్వీసెస్ సంబంధించినటువంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఈ స్వయం సహాయక సంఘాలకి అప్పగిస్తారు. ఇట్లా వాళ్ళకు ఉపాధి పెంచడం, ఓకేనా, అంటే వాళ్ళకి ఏంటంటే ఉపాధి పెంచాలి, వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి అంశాలు కూడా పలు కార్యక్రమాల కింద దీనిలో చేపట్టబోతున్నట్లు మనకు ఈ స్కీమ్ ద్వారా సీఎం గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇవన్నీ దీనిలో విధి విధానాలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక స్కీమ్ కనుక చూసినట్లయితే టీసేఫ్, ఇది కూడా మనకు 6 గ్యారంటీలో భాగంగా కాదన్నమాట. ఇది కూడా అక్కడ యాడ్ చేస్తారు ఒక్కొక్కసారి. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అందుకనే ఫస్ట్ నేను 6 గ్యారంటీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నీ కలిపి చెప్పినట్లు ఒకవేళ ఆర్డర్లో వీటిని స్టార్ట్ చేసిన ఆర్డర్లో చెప్తే మనకు అవి జంపులు అవుతాయి, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను అట్లా చెప్పట్లేదు, ఓకేనా. సో ఇక్కడ టీసేఫ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. టీసేఫ్ నిర్వచనం అడుగుతారు చాలాసార్లు, మనకు ఈ రకంగా నిర్వచనాలు అడగడం జరిగింది. టీసేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ దీని యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది అనమాట, ఓకే. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2024 మార్చి 12 సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ డేట్ డైరెక్ట్ అడుగుతాడు. ఉద్దేశం ఏంటిది? మహిళలు, చిన్నారుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ రైడ్ మానిటరింగ్ సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. అంటే మహిళలు, ఒంటరిగా ప్రయాణించేటువంటి మహిళలు కావచ్చు, చిన్నారులకు సంబంధించి సో ట్రాకింగ్ చేయడం అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు, ఇండియాస్ ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్ ఫర్ ఉమెన్ బై తెలంగాణ పోలీస్ అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణ పోలీస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ట్రాకింగ్ చేయడం అనమాట. ఒంటరిగా ప్రయాణించాడు, ఇక్కడ ఇచ్చాను. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారనమాట దీనిలో. సో ఎవరు చేస్తారు ఇది? ఈ వర్క్స్ అంతా మనకు పోలీస్ శాఖ వారి చేత ఇవి నిర్వహించబడతాయి, ఓకేనా. వాటికి సంబంధించిన విధి విధానాలు ఇక్కడ మనకు పోస్టర్లు ఇచ్చారు ఎట్లా ఉంటుందని. సో ఈ సేవలు స్మార్ట్ ఫోన్ మరియు ప్రాథమిక ఫోన్లో కూడా ఉంటుంది. ఓన్లీ స్మార్ట్ ఫోనే ఉండాలని ఏం లేదు. సో మామూలుగా బేసిక్ లెవెల్ మొబైల్నా కూడా సేవలను వాళ్ళు పొందవచ్చు. అయితే దానికోసం ఎట్లా పొందాలని ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. అంటే ఫోన్ ద్వారా మీరు 100 లేదంటే 112 అనే నెంబర్కు ఫోన్ చేసి ఐవీఆర్ ఆప్షన్, అక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది, దానిలో 8 నెంబర్ కనుక మీరు ఎంపిక చేసినట్లయితే ఈ సేవలు మీరు పొందవచ్చు. దానికి సంబంధించి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. పర్టికులర్ ఈ యాప్ ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీ యొక్క ఐడిని బేస్ చేసుకుని వాళ్ళు ట్రాక్ చేస్తారన్నమాట. అంటే దీనికి సంబంధించి మనకు పోలీస్ శాఖ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది, మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రీసెంట్గా 2 days బ్యాకే అంటే ఒక స్టోరీని, అంటే ఒక కథనాన్ని వాళ్ళు వీడియో షూట్ చేసి ఇది ఎట్లా పనిచేస్తుందనే దానిపైన కూడా ఒక వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు జస్ట్ దీనికి కాల్ చేసినట్టయితే దీనికి లింక్ కూడా వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది అనమాట. దాని ద్వారా మీరు ఈ గూగుల్ ప్లే స్టోర్ లేదా టీసేఫ్ వెబ్ పేజ్ అందుబాటులోకి వస్తుంది. ఆ అందుబాటులో ఉన్నటువంటి ఆ ట్రావెల్ సేఫ్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ సేవలను పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మనకు రాష్ట్రంలో ఈ 791 పెట్రోలింగ్ కార్లు కావచ్చు, 1085 బ్లూ కోడ్స్ వాహనాలకు ఈ సేవలకు అనుసంధానం చేయనట్లుగా మనకు ఈ స్కీమ్ను స్టార్ట్ చేసేటప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు గిగ్ వర్కర్ల కోసం ప్రమాద బీమాను కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పాలసీ అనుకోవచ్చు దీన్ని. సో ఇది ఒక ప్రమాద బీమా పాలసీ. సో ఎవరి కోసం? గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఈ ఫుడ్ డెలివరీ వాళ్ళు కావచ్చు, క్యాబ్లు, ఆటో రిక్షాల కార్మికులకు సంబంధించి 5 లక్షల ప్రమాద బీమాను మనకు 2024 డిసెంబర్ 24న మనకు సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకొని నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రమాద బీమాను ఇటీవల ప్రకటించింది అంటూ 5 లక్షల ప్రమాద బీమాను ప్రకటించింది. దాంతోపాటుగా ఈ రాజీవ్ ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తుంది వీళ్ళకు, ఓకే. ఇది కూడా మనకు ఇదే రోజున వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక ప్రీమియం, దీనికి సంబంధించినప్పుడు ఈ ప్రమాద బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం మొత్తం మనకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక అదే కాకుండా రాజస్థాన్లో అమలు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మేము ఒక పరిశీలించి పాలసీకి సంబంధించిన చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి మనకు ఇది ఏదైతే ఈ ప్రమాద బీమా ప్రకటించిన రోజు సీఎం
రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రకటించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఎంత అని అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి డేట్ అడగకపోవచ్చు, ఎంత ప్రమాద బీమా అనేటువంటిది మనకి ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే అమ్మ కోసం అనేటువంటి స్కీమ్ను కూడా రీసెంట్గా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 మార్చి 11న. సో మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ మార్చి 11న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, మార్చి 12న రెండు స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రెండు స్కీమ్స్ వస్తాయి. అవి ఏంటనేది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను చెప్పినటువంటి దానిలో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి 27న కూడా 2 స్కీమ్స్ ఉన్నాయి, మార్చి 9న కూడా 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లా రెండు స్కీమ్స్ ఉన్నటువంటి డేట్లు ఉన్నాయి కనుక జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకోండి. సో దీన్ని మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. సో 2024 మార్చి 11న దీన్ని ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నూతనంగా ప్రసవించినటువంటి తల్లుల కోసం సో దీన్ని మనకు ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ రకంగా దేశంలో మొట్టమొదటిసారిగా అంటే బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లులకు అంటే ప్రసవం తర్వాత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి స్కీమ్ మీద చెప్తున్నారు. అంటే ఇక్కడ బిడ్డ ప్రసవించిన 1 సంవత్సరం పాటు స్త్రీలకు మానసిక ఆరోగ్యం కావచ్చు, ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల గురించి వీళ్ళు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినట్టు ఏంటంటే మనకు ఆల్రెడీ కేసీఆర్ కిట్ అనేటువంటిది ఉంది. అయితే ఈ కేసీఆర్ కిట్ పేరు మనకి ఇప్పుడు చేంజ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఈ కేసీఆర్ కిట్ పేరు ఇప్పుడు మనకి ఏంటంటే మదర్ అండ్ బేబీ కిట్ అని తీసుకొచ్చారు. ఓకేనా, తల్లి బిడ్డ అని చెప్పి, తల్లి మరియు బిడ్డ పథకం అని చెప్పి చేంజ్ చేశారు. అప్పుడు మన కేసీఆర్ కిట్ ఉండేది, ఇప్పుడు ఏది మదర్ అండ్ బేబీ కిట్ అని చెప్పేసి దాన్ని పిలుస్తున్నారు అనమాట. అయితే ఇది ఏంటిది, ఇది ప్రసవించినటువంటి టైంలో ఒకటేసారి దీని బెనిఫిట్ అనేటువంటిది వీళ్ళు పొందుతారు కేసీఆర్ కిట్కి సంబంధించి కనుక విషయం. అయితే ఇక్కడ ఆ తర్వాత తల్లికి సంబంధించి 1 ఇయర్ పాటు, నీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇవ్వలేదు 1 ఇయర్ పాటు, ఇది 1 ఇయర్ దాకా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1 ఇయర్ దాకా సో పిహెచ్సిలో ఏదైతే మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, సో వాటిలలో ఒక రోజును ప్రత్యేకంగా ఈ తల్లులకు కేటాయిస్తారంట. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటిని చూడడం కోసం ఒక రోజును ప్రత్యేకంగా వీళ్ళకు కేటాయించడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రసవించినటువంటి తల్లులకు సంబంధించి 1 ఇయర్ వరకు సో వాళ్ళకు పిహెచ్సిలో ఈ ప్రత్యేక సదుపాయాలు అందించడం అనమాట. ఇది వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి వాటిలో. ఓకేనా, నూతనంగా ప్రసవించినటువంటి తల్లుల కోసం ఉద్దేశించి ఈ అమ్మ కోసం అనేటువంటి స్కీమ్ను మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఓకేనా, పథకం పేరు గుర్తుంచుకోండి. మనకు ఈ కేసీఆర్ కిట్ అనేది 1 టైం యూసేజ్ అనమాట. ఇది ఏంటంటే 1 టైం కాకుండా 1 ఇయర్ పాటు కూడా వీళ్ళకు వ్యాలిడిటీ ఇచ్చే విధంగా దీన్ని మనకు వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. సో ఇవి మనకు తెలంగాణలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అమలు చేసినటువంటి కొన్ని 6 గ్యారంటీలు అండ్ అదేవిధంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనం ఈ వీడియో ద్వారా అయితే చూడడం జరిగిందనమాట. సో నెక్స్ట్ నేను వీటికి సంబంధించి క్వశ్చన్ అవర్ చేస్తాను. అండ్ దాని తర్వాత తెలంగాణ అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ పరంగా తెలంగాణ అంశాలు డిసెంబర్ 7 నుంచి సో ఇప్పటి వరకు మనకు మొన్న ఈ మంత్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను మీకు పార్ట్ 1 పార్ట్ రూపంలో 100% మేము ముందుకు తీసుకొస్తాను. సో మీ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. జస్ట్ ఒక లైక్ చేసినట్లయితే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ దాంతోపాటుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో చాలా తక్కువ ప్రైజెస్కి మనం చాలా క్వాలిటీ కంటెంట్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం. కావాలంటే మీరు ఒకసారి మన యాప్లోకి వెళ్ళి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అనేది మనం స్టార్ట్ చేసినటువంటి 2-3 డేస్లోనే దాదాపుగా 1000కి పైగా కోర్సులు అమ్మడం జరిగిందనమాట. సో ఇది ఒక 130 డేస్ ప్లాన్లో దీన్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో అంటే అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఆగస్టు 6-7 తారీఖులో మనకి ఎగ్జామ్ ఉంది కదా, సో అప్పటి వరకు ఈ టెస్ట్ సిరీస్ ప్లాన్ అనేది ఉంటుంది. ప్రశ్నలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మీకు టెస్టులు ఉంటాయి. ఆ షెడ్యూల్ నేను దాంట్లో ఇచ్చాను. సో ప్రజెంట్ ఇది 349 ఉంది. దీన్ని మళ్ళీ మేము 499 అయితే చేయబోతున్నాం. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే 1 or 2 డేస్లో దీన్ని తీసుకుంటే ప్రయత్నం చేయండి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, 2కు 3కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ ఉంటుంది, ఫ్రీ టెస్ట్ ఉంటుంది. చూసిన తర్వాత మేము ఇచ్చే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్.